పాల్వంచ మున్సిపాలిటీలో చాలీచాలని జీతాలతో గత 25 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికుల వేతనాలను పెంచేలా ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలని డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ ఏ స్వామికి కొత్వాలతో పాటు కార్మికులు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ నిత్యోత్తర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్న తరుణంలో కార్మికులకు చెల్లించే చాలీచాలని జీతాలతో వారి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వేతనాలు పెంచేలా ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలని కొత్వాల కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ స్వామి, ఏఈ రాజేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, పాల్లంచ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, అవుట్సోర్సింగ్ కార్మికులు బి నరేష్, ఎస్కే అక్బర్, ఎస్కే జానీ, పవన్, రామజోగి, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, కాపర్తి వెంకటాచారి, మాతోల్ కోటి నాయక్, పైడిపల్లి మహేష్, మస్నా శ్రీనివాస్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. వీటిలో కొంతమందికి స్కిల్ పెట్టినా ఇవ్వలేదంటే కొంతమంది సర్టిఫికేట్స్ పెట్టినా చేయలేదా? మళ్ళీ తర్వాత మరి చేయాలిగా మళ్ళీ తీసుకున్న అవకాశం ఉన్న వాళ్ళు చేయండి. ఏం కమిషనర్ గారు రాజకీయ నాయకులాగానే అంటున్నారు ఆల్రెడీ మనం మన దగ్గర చేస్తున్నాం. అవకాశం ఉంటే పెట్టడానికి ఏముంది చూడండి, అవకాశం ఉంటే చేయండి. చెప్పండి ఇంకేమన్నా మాట్లాడేది ఉందా? ఒకవేళ స్టేట్ వైడ్గా ఈ ప్రొసీజర్ ఉంటే మటుకు బరాబర్ చేపిస్తా అంటాడు. ఈ స్కిల్డ్ అలాంటివి ఏమైనా ఉంటే సర్టిఫికేట్ ఉంటే ఉన్నోళ్ళు ఇవ్వండి, వాటి కూడా పరిగణలోకి తీసుకున్నాను. ఏదైనా వాళ్ళ క్వాలిఫికేషన్ అడిగినప్పుడు అవకాశం వస్తుంది. వేరే వేరే చేయడానికి ఏం లేదు. ఇక మీరు పార్ట్ టైం కింద చేయండి, వేరే బిజినెస్ లో అమలు చేస్తారు. వాళ్ళ వయసు కూడా అయిపోయింది.